బెసలేలు తన జీవితంలో దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు గనుక తనకు కావలసిన విద్యను దేవుడు చేశాడు, తనకు కావలసిన జ్ఞానమునిచ్చాడు, తనకు కావలసిన వివేకమునిచ్చాడు. మన పిల్లలకి జ్ఞానం కావాలి, విద్య కావాలి, వివేకం కావాలంటే మనం కూడా భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా మన పిల్లలకు భయభక్తులు నేర్పించాలి. బెసలేలు యొక్క తాత అయినటువంటి లేక జేజనాయనైనటువంటి హూరు నిజంగా ఇది నేర్పించగలిగాడు. అందుకోసమే కాబోలు బెసలేలు యొక్క జీవితంలో దేవుడు భయభక్తులు చూశాడు, ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. కొలసి 2:3 ఇలా రాయబడింది, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన యందు అనగా ప్రభువైన యేసునందు గుప్తమై ఉన్నవి. అందుకే మీరు మీ పిల్లలని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు. ప్రభు శిక్షలో బోధలో మనం పెంచినప్పుడు తప్పకుండా మన పిల్లలకి దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానమునిస్తాడు, విద్యనిస్తాడు, వివేకమును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు.